హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2 డేస్ నుంచి మీకు వీడియోస్ రావట్లేదు కదా. చలికి అసలు వీడియోస్ తీయాలి పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఉండట్లేదు. చాలా చలి ఎక్కువ ఉంది హైదరాబాద్లో. ఆంధ్రాలో ఎలా ఉందో తెలీదు. అయితే ఇప్పుడు సొరకాయ పప్పు వండుతున్నాను. ఫస్ట్ అయితే పప్పు కడిగేసి పసుపు కారం వేసాను. తర్వాత సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి, పప్పు పొంగొచ్చాక ఇవి కూడా కట్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను. ఉప్పు అయితే ఇప్పుడు వేయలేదు. ఈ సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా ఉడికాక అప్పుడు వేస్తాను. ఇప్పుడు వేస్తే పప్పు బిగిసిపోతుందని వేయలేదు. పసుపుని కారం ఒకటి వేసాను. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టకుండా మామూలుగానే ఉడికించి వండుదామని అనుకున్నాను అనమాట. ఇది ఏంటంటే ఇది పెసరపప్పు, కందిపప్పు కాదు, పెసరపప్పు సొరకాయ అన్నమాట. వేడి చేసింది బాగా చలవ చేస్తుందని పెసరపప్పు వండుతున్నాను. కొద్దిగా టమాటా వేసినా కూడా కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఒక్క చిన్న పిక్క, ఎంతో కాదు. దీంట్లో సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ పప్పు అయితే ఉడికిపోయింది. ఒక 5 మినిట్స్ ఇంకొక ఉడికితే అప్పుడు తాలింపు వేసేసుకోవచ్చు. ఇంకా 5 నిమిషాలు ఉడికితే తాలింపు వేసేస్తాను. అయిపోయింది పప్పు అయితే. తాలింపు పెట్టేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. పప్పు అయితే అయిపోయింది. ఇంకా అంటే ఉప్పు సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను. ఎలాగన్నా ఈ పెసరపప్పు ఎంత ఉప్పు వేసినా చప్పగా ఉన్నట్టే అనిపిస్తుంది. అందుకని కొంచెం రవ్వ పులుపు ఉంటే బాగుంటుందని నేను చింతపండు వేసాను అనమాట. మామూలుగా ఈ మధ్యలో అయితే చింతపండు ఎక్కువ వాడట్లేదు, స్కిప్ చేసేస్తున్నాను. పప్పు అయితే అయిపోయింది. పప్పు బౌల్లోకి తీసేసాను. ఎందుకంటే ఈ ఉడికినప్పుడు మొత్తం కుక్కర్ అంతా అయిపోయింది. అందుకని చెప్పి బౌల్లోకి అయితే తీసేసాను. ఇప్పుడు తాలింపు పెట్టేస్తున్నాను. కొద్దిగా ఆయిలు, కొద్దిగా నెయ్యి వేసి ఇందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేసి తాలింపు వేసేస్తున్నాను. ఇంగువ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పాను కదా, పప్పులో ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తాలింపు అయితే వేసేస్తున్నాను. ఇవైతే అయిపోయి తర్వాత కొంచెం ఇంగువ వేసేస్తాను, అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చినట్టయితే మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. రేపు నుంచి అయితే రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. మన సొరకాయ పప్పు అయితే ఇలా వచ్చింది. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.